7 సార్లు ఫుడ్ ఇస్తున్నారు. దీనివల్ల లాభం ఏంటి? 7 సార్లు ఫుడ్ ఇచ్చేదన్న లాభం ఏంటి? అది కదమ్మా. ఇప్పుడు 3 సార్లు ఇవ్వచ్చు, కానీ 7 సార్లు ఇస్తున్నారు. దానివల్ల మీ అభిప్రాయం ఏంటి? మా కోసం ఇంత చేస్తున్నారు, మంచిగా చదువుకొని మంచి పొజిషన్స్ లో ఉన్నారు. 2 ఉన్నాయమ్మా. ఇప్పుడు 7 సార్లు ఇచ్చినప్పుడు డిఫరెంట్ టైమింగ్స్ లో ఇస్తారు. స్మాల్ డోస్ కింద న్యూట్రిషియస్ ఫుడ్ డిఫరెంట్ టైమ్స్ లో ఇస్తే దానివల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. ఒకేసారి ఇచ్చారు మీకు, దానివల్ల గ్లూకోజ్ పెరిగిపోతుంది, దానివల్ల ఆరోగ్యానికి అర్థం ఉండదు. అందుకే 7 సార్లు ఇచ్చే స్మాల్ ఫుడ్ అంతా, అంటే డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ ఫుడ్ ఇస్తున్నారు. ఇది మీ ఆరోగ్యాన్ని, మీ గ్రోత్ని బాగా పెంచుతుంది. మీకు కూడా ఫోకస్ వస్తుంది. ఇప్పుడు నువ్వు మార్నింగ్ తిన్నావు అనుకో, మధ్యలో స్నాక్ లేదనుకో, నీకు ఆకలి వేస్తా ఉందనుకో, చదువుకోగలుగుతావా? చదువు రాదు కదా. అప్పుడు ఒక స్నాక్ తిన్నావు అనుకో, మళ్ళా నీకు ఆకలి, మైండ్ ఎప్పుడు సబ్జెక్ట్ మీద ఫోకస్ ఉంటుంది. ఆ విధంగా నువ్వు చూస్తే 7 సార్లు మీరు కరెక్ట్ గా రాత్రి కష్టపడతారు, భోజనం చేసేస్తారు, మళ్ళా కాస్త చదువుకుంటారు. నిద్రపోయేటప్పుడు ఒక ఫ్రూట్ తినేసి పడుకుంటే ప్రశాంతంగా నిద్ర వస్తారు. అది మెయిన్ గా. దానికోసం ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్ గా ఇస్తున్నారు. దీన్ని ఇంకా బాగా చేస్తున్నారు. దీన్ని ఇంకా బాగా చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. గుడ్. థ్యాంక్ యూ మా.